బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒల్వాల కొండకు వెళ్ళిరు. చదివిన వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని యందు నమ్మకం, విశ్వాసం, భక్తి, ప్రేమతో దేవుని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రార్థించడానికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా లెంట్ డేసు ప్రార్థన కొడికల సందర్భంలో సంఘ ప్రార్థన ఈ రీతి కలిగి ఉండేదానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఒక చిన్న పాట పాడుకొని దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఓకే, కోరస్ ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ ధైర్యంగా సంతోషంగా ఇవ్వండి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవే, నా తలంపులో ఏడుస్తున్నవి, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులో ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, నా చేతులు సంఖ్యలు పడినవే, నా రాతలు చెరిగిపోతున్నవి, నా చేతులు సంఖ్యలు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి,
నా నడకలు రక్తసిక్తమైనవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనబడినవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రేమిన దేవుని సంగమా, చదువుకున్నటువంటి వాక్య భాగమును కొన్ని నిమిషాలు ఈ శుభ సందర్భంలో ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో పస్కా పండుగ సందర్భంలో, పులియని రొట్టెల పండుగ సందర్భంలో యేసు ప్రభు ప్రభురాత్రి భోజన సంస్కారము మొట్టమొదటిగా తన శిష్య బృందముతో జరిపినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. ఇది ఏ భోజనం? ప్రభు సంస్కార భోజనం, ప్రభురాత్రి భోజనం. ఏ రాత్రి భోజనం? ప్రభురాత్రి భోజనం. బల్ల ఆరాధన. ఏ ఆరాధన? బల్ల ఆరాధన. ప్రియమైన దేవుని సంగమా, ఇది మనకెంతో చాలా ప్రాముఖ్యమైనది. ఇది మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన పస్కా పండుగ సందర్భంలో పట్టబడి కొట్టబడి సిలువకెయ్యబడే సందర్భంలో ముందుగానే ప్రభురాత్రి భోజన సంస్కారం తన శిష్య బృందముతో ఏ రీతిగా చేశాడో, ఈ వాక్య భాగములో ఏ రీతిగా జరిపాడో ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతాం. ఇది ప్రియమైన దేవుని సంగమా, పస్కా పండుగకు సాదృశ్యం. ఏ పండుగకు సాదృశ్యం? పస్కా పండుగకు సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నిర్గమకాండము 12వ అధ్యాయములో ఇశ్రాయేలు జనాంగం, ఏ జనాంగం? ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు బానిసత్వంలో, ఫరో దాసత్వంలో, ఐగుప్తు చెరలో, ఐగుప్తు ఇనుప కొలిమిలో ఉన్న దినాలలో మోషే అహరోను నాయకత్వంలో, ఎవరి నాయకత్వంలో? మోషే అహరోను నాయకత్వంలో వీళ్ళు ఇశ్రాయేలు జనాంగము 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండినారు. ఏ జనాంగం? ఇశ్రాయేలు జనాంగం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఆ ఐగుప్తు ఇనుప కొలిమిలో ఉన్నారు. వాళ్ళను విడిపించడానికి దేవుడు మోషే అహరోనులను ఎన్నుకొన్నాడు. వాళ్ళను విడిపించడానికి మోషే అహరోను భక్తులను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఐగుప్తు దేశంలో గోషోను ప్రాంతంలో, ఏ ప్రాంతంలో? గోషోను ప్రాంతంలో వాళ్ళు స్థిరపడ్డారు, విస్తరించినారు, వ్యాప్తి చెందినారు, అభివృద్ధి చెందినారు. ఫరో రాజు వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎన్ని శ్రమలు పెట్టినప్పటికీ, ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగం ఏమైంది? ఐగుప్తు దేశంలో గోషోను ప్రాంతంలో వాళ్ళు ఏమైనారు? అభివృద్ధి
చెందినారు. అయితే వాళ్ళు అభివృద్ధి చెందడము ఓర్వలేక, వాళ్ళు విస్తరించడము ఓర్వలేక ఫరో రాజు చాలా శ్రమల పాలు చేశాడు, చాలా శ్రమల పాలు చేశాడు. ఆ శ్రమలు తట్టుకోలేక ఇశ్రాయేలు జనాంగము దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని దేవుడైన యెహోవాకు వాళ్ళు మొరపెట్టినారు. అయితే దేవుడు వాళ్ళను కనికరించి మోషే అహరోనులను ఐగుప్తు దేశంలో ఏర్పాటు చేసి, ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉంటున్న సమయంలో మోషే అహరోను నాయకత్వంలో వాళ్ళు పస్కా పండుగ ఆచరించి విడుదల పొందిన. ఏ పండుగ ఆచరించి? పస్కా పండుగ ఆచరించి విడుదల పొందినారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, పస్కా పండుగ సందర్భం వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క కుటుంబము చొప్పున ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఏ పిల్లని తీసుకోవాలి? గొర్రె పిల్లను తీసుకోవాలా, బలి అర్పించాలి, మాంసం తినాలి, రక్తము వాళ్ళు ఉంటున్నటువంటి ఇండ్ల దర్వాజా కమ్మిలకు ఆ రక్తము పోయాలి. మధ్యరాత్రి పూట సంవారక దూత దిగి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఏ ఇంటి ద్వారబంధాలకు ఆ రక్తం కనిపించదో ఆ ఇంటి లోపల చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల మొదలుకొని ఫరో రాజుకు తొలి సంతతి ఏం చేయబడుతుంది? హతము చేయబడుతుంది. చిన్నవారు మొదలుకొని పెద్దల వరకు ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో అంటే ఏ ఇంటి దర్వాజా కమ్మిలకు గొర్రెపిల్ల రక్తం ఉండదో ఆ ఇంటిలో సంవారక దూత ఏం చేస్తుంది? చిన్న పిల్లలను హతం చేస్తుంది. అట్లాంటి పరిస్థితి ఆ రీతిగా జరిగింది. ఆ సంవారక దూత ఆ రక్తమును చూసి దాటిపోయింది. ఆ రక్తంను చూసి ఏం చేసింది? దాటిపోయింది. ఏ ఇంటికి అయితే దర్వాజలకు రక్తం ఉండదో ఆ ఇంట్లో తొలి సంతతి హతము చేయబడ్డది. ఆ రాత్రి, ఆ మధ్యరాత్రి మహాఘోష పుట్టింది. ఏ ఘోష పుట్టింది? మహాఘోష పుట్టింది. ఐగుప్తుల ఇండ్లలో చీకటి ఏర్పడ్డది, రోదన ఏర్పడ్డది, ఏడుపు. ప్రతి ఏ ఇంటిలో చూడు ఏంటిది? ఏడుపు, దుఃఖము, వేదన అనుభవించవలసి వచ్చింది. కారణం ఏంటంటే పస్కా పండుగ ఇశ్రాయేలీలు ఆచరించారు, ఐగుప్తీయులు ఆచరించలేరు. ఇశ్రాయేలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో గోషను ప్రాంతంలో ఉన్నారు, కానీ పస్కా పండుగ ఆచరించేది వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఇశ్రాయేలు ఏమో యెహోవా దేవుని ప్రజలు, ఐగుప్తీయులు యెహోవా దేవుని ప్రజలు కాదు గనక. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉంటున్నప్పుడు, ఆ గోషను ప్రాంతంలో వాళ్ళు ఉంటున్నప్పుడు పస్కా పండుగ ఆచరించి విడుదల పొందారు కదా. ఆ పస్కా పండుగ ఆచరించడానికి ఏడాది గొర్రెపిల్లను తీసుకోవాలా, దాన్ని బలి అర్పించాలి, మాంసము తినాలి, రక్తం ఏం చేయాలి? దర్వాజా నిల్వ కమ్మలకు రుద్దాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ఆచరించే పద్ధతి ఎవరు భుజించాలని వాక్యంలో రాయబడింది. ఎవరు భుజించాలంటే ఇశ్రాయేలీల లోపల ఏ పురుషుడైతే సున్నతి పొందుతాడో, ఇశ్రాయేలీల లోపల ఏ పురుషుడైతే సున్నతి పొందుతాడో వాళ్ళు మాత్రమే ఆ పస్కా పండుగ ఆచరించాలి. ఇశ్రాయేలీలు అయినప్పటికీ సున్నతి పొందకపోతే పస్కా పండుగ ఆచరించేదానికి వీలు లేదు, అన్యుడు ఆచరించేదానికి వీలు లేదు. అది ఏటేటా ఆచరించాల, అది నిత్యమైన నిబంధన. అది ఏ నిబంధన? నిత్యమైన నిబంధన. యేసు ప్రభు వచ్చేంత వరకు, మోషే కాలములో అది ఏర్పాటు చేయబడ్డది, యేసు ప్రభు వచ్చేంత వరకు అది జరపబడ్డది. ఇంచుమించుగా 1500 సంవత్సరాలు ఆ పండుగ, పస్కా పండుగ ఆచరించడము జరిగింది. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రేమిన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన అనేది తీసుకొచ్చింది. ఏ నిబంధన? కొత్త నిబంధన అనేది తీసుకొచ్చిండు. చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం.
నేను ఇశ్రాయేలీల వారితోనూ ఇశ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ ఏ నిబంధన ఇది? కొత్త నిబంధన. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవు, ఇదే యెహోవాకు. ఈ నిబంధన ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నేను ఇశ్రాయేలు జనాంగంతో యూదా జనాంగంతో ఒక కొత్త నిబంధన చేయబోతా ఉన్నాను. పాతది ఏం చేయబోతా ఉన్నాను? రద్దు చేయబోతా ఉన్నాను. పాత దానిలో నుంచి క్రొత్తది వచ్చింది. పాత దానిలో ఏమొచ్చింది? క్రొత్తది వచ్చింది. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పస్కా పండుగ అనేది కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే. పస్కా పండుగ అనేది ఎవరికి? ఇశ్రాయేలు జనాంగముకు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకుందాం. ఇప్పుడు వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పండి. ఎవరి శరీరం అంట? యేసు ప్రభు శరీరం వెంటనే రొట్టెగా మార్చబడలేదు, కానీ యేసు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు. శరీరము నలగొట్టబడ్డది. శరీరం ఏమైంది? అయినది నలగొట్టబడ్డది. ఆయన వీపు చారలుగా దున్నబడ్డది. ఆయనకు సురూపమైనను సొగసైనను లేదు, వ్యాధిగ్రస్తుడుగా చూడనసహ్యంగా మారిపోయాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. పస్కా పండుగ అయితే కేవలము ఇశ్రాయేలు జనాంగంకే, కానీ యేసు ప్రభు బలి సర్వలోకానికి. ఎంతమందికి? సర్వలోకానికి, యావత్ ప్రపంచానికే. ఇప్పుడు శిష్యులతో ఏమంటా ఉన్నాడు? విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. యేసు ప్రభు తన శరీరమందు శ్రమ పడ్డాడు, తన శరీరము నలుగొట్టబడ్డది, సిలువలో మన కోసము బలి అయిండు. ఇప్పుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఇది ప్రభువు శరీరం అని. ఎవరి శరీరం అని? ప్రభు శరీరం అని ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో అందులో పాలు పంపులు పొందాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన మన కోసం సిలువలో మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు, మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నందుకు, మన అపరాధములకు క్షమాపణ, మన పాపములకు విమోచన ఆయన అనుగ్రహించినందుకు, ఆయనను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని మనము చెయ్యాల. ప్రేమిన దేవుని బిడ్డలారా, అందుకండి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇప్పుడు ఆ శరీరము తిన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసమును త్రాగాల. అంటే ఆ ద్రాక్షరసం వెంటనే రక్తము కాదు, కానీ యేసు ప్రభు త్యాగమును జ్ఞాపకం చేసుకొని, యేసు ప్రభు శిలువ శ్రమల మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని, మొదట రొట్టెను తినాలి, శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను తినాలి. తర్వాత ఏం తాగాలి?
ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం, ఇది ప్రభువు శరీరం. ఈ యేసయ్య నా కోసం చేసిన త్యాగం, నా కోసం చిందించిన విలువైన రక్తం, అమూల్యమైన రక్తం, పవిత్రమైన రక్తం, శ్రేష్టమైన రక్తం. వెండి బంగారములు క్షయమైపోయే వస్తువుల చేత మనం కొనబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, విలువైన రక్తం చేత, యేసు పరిశుద్ధ రక్తం చేత మనము కొనబడ్డాం, విమోచింపబడ్డాము, కడగబడ్డాం. గనక ఇప్పుడు మనం మన సొత్తు కాదు, మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. గనక ఆయన యందలి నమ్మకంతో, ఆయన యందలి విశ్వాసంతో, ఆయనకు విధేయత చూపుతూ, ఎవరికి విధేయత చూపుతూ? యేసయ్యకు విధేయత చూపుతూ, యేసును జ్ఞాపకం చేసుకొనడానికి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? యేసును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను భుజించాలి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసమును పుచ్చుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, ఎవడు నా శరీరం తినునో, ఎవడు నా రక్తము త్రాగునో వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని ఎవరిని లేపుతాడు? ఎవరిని లేపుతాడు? ఎవరిని లేపుతాడు? వాస్తవంగా చెప్పండి. అందరూ పరలోక రాజ్యానికి హక్కుదారులు గారు, అందరూ పరదేశకు హక్కుదారులు కాదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎవరు హక్కుదారులు? ఎవరైతే ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను భుజిస్తారు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతారు, వాళ్ళే నిత్య జీవము గలవారు. అంత్య దినమున వాళ్ళని లేపుతాడు. సమాధుల తోటలో సమాధులు చాలా ఉన్నాయి, అన్ని సమాధులు ఉన్న పీనుగులను యేసయ్య లేపలేదు. ఎవరిని లేపిండు? లాజర్ని లేపాడు. అక్కడ చాలా సమాధులు ఉండి ఉంటాయి, ఆ సమాధుల్లో చాలా డెడ్ బాడీలు ఉండి ఉంటాయి. ప్రేమిన దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య అందరినీ లేపలేదు. ఎవరిని లేపాడు? లాజర్ను మాత్రమే లేపాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అలాగే అందరూ నిత్య జీవానికి వారసులు కారు. ఎవరైతే ఆయన శరీరం తింటారో, ఎవరైతే ఆయన రక్తము త్రాగుతారో వాళ్ళే నిత్య జీవం గలవారు. అంత్య దినమున వాళ్ళని లేపి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి వాళ్ళను లేపుతాడు. అంత మాత్రమే కాదు, యేసయ్య అంటాడు ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఎవడు నా శరీరం తింటాడో, ఎవడు నా రక్తం త్రాగుతాడో వాని యందు నేనుంటా, నా యందు వాడుంటాడు. ఎవని యందు నేను నిలిచి ఉంటానో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడు నా శరీరం తింటాడో, ఎవడు నా రక్తం త్రాగుతాడో వాడు నా మూలముగా జీవిస్తాడు. ఎవరి మూలంగా? యేసయ్య మూలంగా జీవిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు ఆత్మ ఎవరైతే ఆయన శరీరం తింటారో, ఎవరైతే ఆయన రక్తం తాగుతారో వాళ్ళ లోపల ఏ ఆత్మ ఉంటుంది? యేసయ్య ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది. అన్ని ఆత్మలు దేవుని సంబంధమైనవి. చదువుతారా ఒక మాట? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి, చూద్దాం. లైట్ వేసుకొని చదవండి, గట్టిగా చదవండి, ధైర్యంగా చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు కనుక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అయినవో కావో ఏం చేయాలి? మీరు పరీక్షించాలి. మీరు అంత అజ్ఞానంగా ఉండడానికి వీల్లేదు, అంత గుడ్డి జీవితం జీవించడానికి వీలు లేదు. పరీక్షించాలి. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా? సింపుల్గా గనురాలైన షునేమి పట్టణానికి గనురాలైన షునేమీరాల ఇంటికి దైవజనుడైన ఎలీషా వచ్చాడు. ఎవరు వచ్చారు? దైవజనుడైన ఎలీషా వచ్చాడు. వచ్చినప్పుడల్లా గనురాలైన షునేమీరాలు ఏం చేస్తూ వచ్చింది? ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అయితే తన భర్తతో చెప్తా ఉన్నది ఏమని? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు. ఏ జనుడు? గుర్తుపట్టిందా లేదా? అందరూ భక్తిగల దైవజనులు కాదు, అందరూ భక్తిగల సేవకులు కారు. అవును అనడానికి వీలు
లేదు. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా? మనము వివేకంగా ప్రవర్తించాలి, తెలివిగా ప్రవర్తించాలి. దేవుని ఆత్మ నడిపింపు, దేవుని ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉండాలి. అందుకంటాడు కదా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ప్రేమైన దేవుని బిడ్డ, మనం గలిబీలి లోకంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం, చివరి దినాల్లో ఉంటున్నాం. మూడో ప్రపంచ యుద్ధం కూడా ఏమవుతుంది? ప్రారంభము కాబోతా ఉంది. సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు రాకడ శీఘ్రంగా ఉంది. క్రైస్తవుడా మరవద్దు, ఆయన రాకడ కనిపెట్టి ప్రార్థన చే. ఆ మాట చదువుకుందాం ఇప్పుడు. మత్తయి సువార్త 26:27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆ పస్కా పండుగ అనేది యూదులకు మాత్రమే. కానీ యేసయ్య బలి, యేసయ్య త్యాగము, యేసయ్య శిలువ మరణము యావత్ ప్రపంచానికి. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఒక తొందరగా ముగించుకుందాం. అది 28వ చదవండి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిచిన నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలివాల కొండకు వెళ్ళేది. ఏ రాజ్యంలో చేరిందాకనంట? ఏ రాజ్యం అది? తండ్రి రాజ్యం. తండ్రి రాజ్యం. ఆయన రాజ్యం ఏ సంబంధమైంది కాదు. ఆయన రాజ్యము పర సంబంధమైంది. అందుకే పరలోక ప్రార్థనలు ఏమని? నీ రాజ్యం మాకు వచ్చునుగాక. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా అంటే ఎవరెవరు స్వతంత్రించుకుంటారు అనేది కూడా రాయబడ్డది. ఎవరెవరు స్వతంత్రించుకొనరు అనేది కూడా రాయబడ్డది. కాబట్టి అలేక సలేక యేసు వైపు చూస్తూ సాగిపోవాలి. ఎవరు కూడా తప్పిపోకూడదు. మనం ఏదైతే పట్టుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక కడవరకు ఎట్లా పట్టుకోవాలా? అలర్ట్ పట్టుకోవాలా? గట్టిగా పట్టుకోవాలా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంను కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడి కొన్ని మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థించగలిగిన వాళ్ళు ఎవరైనా ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించి ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలకు తేకాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యుని సావాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన మనకందరికీ సంగమంతటితో ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.